చెప్పినా కదా నేను. నా ఆత్మీయ నాయకునికి కానీ వారి శ్రీమతి సోదరి భారతమ్మ విషయంలో కానీ ఎవరు వారి వ్యక్తిత్వం మీద దాడి చేసినా రాచమల్లు ఆత్మాహుతి దళంతోనే సమానం. ఆత్మాహుతి దళంతోనే రాచమల్లు సమానం. మీరు భారతమ్మే మీ టార్గెట్. మళ్ళీ నిన్న మీరు మాట్లాడతారు అటు తిరిగి ఇటు తిరిగి భూమి గుండ్రంగా ఉందని. ఏమని మాట్లాడతారు? వివేక హత్యకు భారతమ్మ సమాధానం చెప్పాలా? దేనికి చెప్పాలమ్మా భారతమ్మ సమాధానం? సాక్షి పేపర్ చైర్మన్ అయినందుక? సాక్షిలో గుండెపోటుతో వివేకానంద రెడ్డి మరణించినాడని చెప్పి వార్త వచ్చినందుక తల్లి? దీనికే సమాధానం చెప్పాలనా? దీనికే ఆమె హత్య చేసినట్ట? మరి దీనికే ఆమె హత్య చేసినట్టు సమాధానం చెప్పినట్టయితే గన ఈటీవీలో కూడా చూసిన తల్లి నేను. ఇప్పుడు కూడా ఉంది నా దగ్గర. ఈటీవీలో కూడా వచ్చింది, మహాన్యూస్లో వచ్చింది, టీవీ5లో వచ్చింది, ఎన్టీవీలో వచ్చింది, 10 టీవీలో వచ్చింది, అన్ని ఛానల్స్లో వచ్చింది. రాజశేఖరుని ఇంట్లో విషాద ఛాయలు, రాజశేఖరుడి సోదరుడు వివేక హఠాత్ మరణం, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణం, ఇవన్నీ ఛానల్స్లో వచ్చినాయి. మరి వీళ్ళందరూ హత్య చేసినట్ట? లేదు. తొలుత ప్రచారం చేసింది సాక్షి పేపర్ కాబట్టి భారతమ్మ సమాధానం చెప్పాలంటే ఊర్లో ప్రజలు అనుకునే మాటల ప్రకారము, వారి కుటుంబ సభ్యులు చెప్పే మాటల ప్రకారమే ఏ మరణం అని చెప్పి ఏ పత్రికలైనా వస్తుంది. వారి కుటుంబ సభ్యులు చెప్పిన మాటే అది. మొట్టమొదట చెప్పింది అవినాష్ రెడ్డి కాదు, వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని. మొట్టమొదటి ఈ ప్రపంచానికి వివేకానంద రెడ్డి గుండెపోటుతో మరణించినాడని చెప్పి తొలుత ప్రచారం చేసింది చెప్పినవాడు వివేకానంద రెడ్డి పెదబావమరిది శివప్రకాష్ రెడ్డి. దాన్ని కంటిన్యూ చేసినది చిన్నబావమరిది రాజశేఖర్ రెడ్డి. మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చి అడగాల్సిన పరిస్థితి వస్తే శివప్రకాష్ రెడ్డిని అడగాల. వివేకానంద రెడ్డి యొక్క హత్య గురించి గుండెపోటుతో మరణం అని చెప్పి అవినాష్కు ఫోన్ చేసి చెప్పినావు కదా, ఏ విధంగా ధృవీకరించినావని శివప్రకాష్ రెడ్డిని అడగాల. ఆహా, ఇన్నాళ్ళు అవినాషు భాస్కర్ రెడ్డి, అవినాషు భాస్కర్ రెడ్డి, ఇప్పుడు కొత్తగా భారతమ్మ. భారతమ్మ పేరు 3 సార్లు ఎత్తితే జగన్ పేరు ఒక్కసారి ఎత్తుతున్నావు నువ్వు ఈ హత్యకు సంబంధించి. ఇంతకంటే శోచనీయము, ఇంతకంటే అన్యాయము, ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా ఉంటుందా తల్లి? భారతమ్మ హత్యలు చేపించే మనిషి. భారతమ్మ సమాధానం చెప్పాలనా? ఈ మాట నాకు ఎక్కువ బాధ కలిగిస్తుంది కాబట్టి మళ్ళీ ఈరోజు నేను పాత్రికేయుల సమావేశం నిర్వహిస్తూ ఉండేది. ఇంకా నువ్వు మాట్లాడే మాటలు ఏంటంటే గన సరస్వతి షేర్లకు సంబంధించి, సరస్వతి పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన షేర్లకు సంబంధించి బదలాయింపు ఏదైతే మీరు చేసుకున్నారో దీని మొట్టమొదట కోర్టుకు ఎక్కింది జగనే, ఆస్తి వివాదాన్ని బజార్లోకి తెచ్చింది జగనే అని మీరు చెప్పినారు. తప్పు తల్లి. సరస్వతి షేర్లు, పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన షేర్లను మీరు చట్టవిరుద్ధంగా ఈడీ అటాచ్మెంట్ చేసిన సందర్భంలో, జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు అవుతుందని తెలిసిన సందర్భంలో, ఆయన బెయిల్ రద్దయి జైలు పోయినా పర్వాలనే ఒకే ఒక కోరికతోనో లేకుంటే ఆస్తి మీద కోరిక చేతనో